యూకే పార్లమెంట్ లో పెహల్గామ్ అటాక్ కి సంబంధించి చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రీతి పటేల్ అక్కడి ఎంపీ సో దీని గురించి మాట్లాడుతూ ఇది యాదృచ్ఛికమా లేకపోతే ప్రీ ప్లాన్డా అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఎందుకు అని అంటే జేడీ వాన్స్ ఇక్కడ భారతదేశంలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ దాడి జరగడం యాదృచ్ఛికమా లేకపోతే ప్రీ ప్లాన్డా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే కావాలనే అమెరికా దృష్టిలో అంటే భారత్ సేఫ్ కాదు అని చెప్పేసి ఇలా సృష్టించి ఉండొచ్చా, లేకపోతే కావాలనే ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశారా ఈ ఉగ్రవాదులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఏప్రిల్ 2025 జరిగిన పెహల్గామ్ బేసన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి ఖచ్చితంగా ఖండించాల్సిందే, ఖచ్చితంగా ఈ దాడికి ప్రతి దాడి చెయ్యాల్సిందే అని చెప్పేసి ప్రీతి పటేల్ అంటున్నారు. సో దీనికి సంబంధించి అసలు ప్రీతి పటేల్ ఏమన్నారు, ఆవిడ ఏ విధంగా చర్చించారు అన్న దాని మీద మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి ఆదిత్య ఉన్నారు. దీని మీద పూర్తి వివరణిస్తారు. ఆదిత్య. హారిక, ఉగ్రవాదులు పెహల్గామ్ లో దాడి చేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కూడా భారత్ కు మద్దతు తెలుపుతూ చాలా మంది మాట్లాడారు. ఈ ఉగ్రవాదాన్ని నాశనం చేయాలని కూడా చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేశారు. అందులో ముఖ్యంగా జేడీ వ్యాన్స్ కూడా ఉన్నారు. అతను భారత్ లో పర్యటిస్తుండగానే ఈ ఘటన అయితే జరిగింది. అతను మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని నాశనం చేయాలి, భారత్ కు పాకిస్తాన్ కూడా మద్దతు తెలపాలి అంటూ ఆయన ఒక కామెంట్ అయితే చేశారు. ఇలా ఉగ్రవాదం పైన పోరు కొనసాగాలని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ నేపథ్యంలోనే భారత్ కూడా కంప్లీట్ గా ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక అటాక్ అయితే చేసింది పాకిస్తాన్ లో. సో మొత్తం 9 ప్రాంతాల్లో చేసి ఉగ్రవాద స్థావరాలని చాలా వరకు అయితే నాశనం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చాలా మంది అంటే విదేశీ పొలిటీషియన్స్ అయితే మాట్లాడుతున్నారు, ఈ ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. అందులో భాగంగానే యూకే ఎంపీ ప్రీతి పటేల్ కూడా ఆమెకు పిలుపునిచ్చారు. ఈ ఉగ్ర పోరుకు భారత్ తో పాటు బ్రిటన్ కూడా సిద్ధం అవ్వాలి, బ్రిటన్ కూడా భారత్ కు మద్దతు తెలిపి ఉగ్రవాదుల్ని నాశనం చేయాలంటూ కూడా మాట్లాడారు. సో అంటే ఏప్రిల్ 22న పహల్గామ్ లో టెర్రరిస్టులు అత్యంత క్రూరంగా కూడా 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. చాలా మందిని అతి సమీపం నుంచి తలపై కాల్పులు జరిపి మరి కూడా హతమార్చారు. సో ఈ ఘోరమైన ఉగ్రదాడి బాధితులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ కూడా ప్రీతి పటేల్ పేర్కొన్నారు. ముంబై, న్యూఢిల్లీ వంటి నగరాల సరసన ఇప్పుడు పహల్గామ్ కూడా ఉగ్రదాడులతో గాయపడిందని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని ఆకాంక్షిస్తూనే పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల నుంచి పొంచి ఉన్న ముప్పును బ్రిటన్ గుర్తించాలని కూడా పటేల్ అయితే స్పష్టం చేశారు. భారత్ తనను తాను రక్షించుకోవడానికి మరణాలకు కారణమవుతూ నిరంతరం ముప్పుగా పరిణమిస్తున్న నీచమైన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూడా కూల్చివేయడానికి సహేతుకమైన చర్యలు తీసుకునే హక్కు ఉందని, పాకిస్తాన్ లో స్థావరం ఏర్పరచుకున్న ఉగ్రవాదులు భారత్ కు ప్రత్యర్థ దేశాల ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తున్నారని కూడా మనకు తెలుసు అని చెప్పేసి ఆమె కూడా వ్యాఖ్యానించారు. సో ఈ విధంగా ఆమె కన్సర్న్ అయితే తెలియజేశారు భారత్ వైపు నుంచి. సో భారత్ ఉగ్రవాదుల్ని ఎదుర్కోవాలని చెప్పేసి ఆమె కోరారు. అందుకు బ్రిటన్ కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఈ ప్రీతి పటేల్ అయితే కోరారు. మరి చూద్దాం ఎంతవరకు ఇది ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అని చెప్పుకోవాలి. యూకే మద్దతు తెలుపుతుంది భారత్ కు, కాకపోతే ఇది యుద్ధ రంగంలో ఏ మేరకు తెలుపుతుందో తెలియదు. సో ఇప్పటి వరకు మనకు అంటే యూకే డైరెక్ట్ గా పోస్ట్ పెట్టడమా అనౌన్స్ చేయడమా లాంటిది ఏం జరగలేదు మద్దతు. కానీ మిగతా దేశాలు మాత్రం మద్దతు ప్రకటించాయి. ఇందులో ముఖ్యంగా రష్యా అయితే ఎప్పుడు మనతోనే ఉన్నది. అయితే ఇప్పుడు అంటే ఈ అన్ని దేశాలకు సరసన ఇప్పుడు బ్రిటన్ చేరింది అనుకోవచ్చు అంటారా? అవును, ఆల్రెడీ అంటే యూకే పార్లమెంట్ లోనే మాట్లాడుతూ చెప్పారు. అంటే ఉగ్రవాదాన్ని నాశనం చేయడానికి ప్రపంచం మొత్తం కూడా కోరుకుంటుంది. అంటే ఉగ్రవాదుల వల్ల ప్రపంచం మొత్తం కూడా నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంతకుముందు ఒసామా బిన్ లాడెన్ అమెరికాలో ట్విన్ టవర్స్ పేల్ చేసినప్పుడు ఉగ్రవాదులకు ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు చోటిస్తున్నారని చెప్పేసి మొత్తం తాలిబాన్ల పైన చర్యలు జరిపి అక్కడ ఆ తాలిబాన్ మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ని కూడా అమెరికా కంట్రోల్ లో పెట్టేసుకుంది. అది మనం చూసాం. అంటే ఉగ్రవాదుల వల్ల అమెరికా నష్టపోయింది, అలా చాలా దేశాలు నష్టపోయాయి కాబట్టి సో ఇప్పుడు ఉగ్రవాదులు ఎక్కువగా భారత్ మీద ఫోకస్ చేస్తున్నారు. భారతదేశంలో ఉన్న వాళ్ళని చంపడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి సో ఎక్కువగా ఎఫెక్ట్ ఇండియా అవుతుంది. అందుకే భారత్ కు మద్దతు తెలపాలి, ఇండియాకు మద్దతు తెలిపి మొత్తం ఉగ్రవాదాన్ని నాశనం చేయాలని చెప్పేసి చాలా దేశాలు అయితే కోరుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు యూకేని కూడా మద్దతు తెలుపుమంటున్నారు. ఆల్రెడీ రష్యా సపోర్ట్ ఉంది, అమెరికా కూడా దాదాపు ఉండొచ్చు. వాళ్ళంటే ఇప్పుడు తటస్థ వైఖరి అయితే
చూపిస్తున్నారు కానీ ఖచ్చితంగా యుద్ధ సమయంలో మాత్రం అమెరికా కూడా మద్దతు తెలుపుతుంది. ఇలా మొత్తం దేశాలు కూడా భారత్ వైపు నిలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఆదిత్య. సో చూసారు కదా, మొత్తానికి బ్రిటన్ కూడా ఇప్పుడు భారత్ కి మద్దతు పలికింది. అంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ కి చైనా, టర్కీ ఇంకా మిగతా దేశాలు కొన్ని 2-3 ఉండొచ్చు, కానీ వెంటనే టర్కీ వెనుకకి వెళ్ళిపోయింది అని చెప్పేసి మనకు వార్తలు ఉన్నాయి. అంటే అది కూడా అనౌన్స్ చేసినట్టే అనిపిస్తుంది, అంటే వెనుకడుగు వేసినట్టు. అంటే సో ఇప్పుడు చైనా మాత్రమే ఉంది. చైనా ఎంత వరకు పోరాడుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే 1971 లో మనం చూసాము, అంటే భారత్ కి అపోజిట్ గా చైనా అండ్ అమెరికా ఉన్నా కూడా, అంటే పాకిస్తాన్ కి చైనా అండ్ అమెరికా సపోర్ట్ చేసినా కూడా మనం రష్యా ఒక్క హెల్ప్ తోనే మనం దాన్ని ఓడగొట్టేసాం పాకిస్తాన్. ఇప్పుడు ప్రస్తుతం చైనా మాత్రమే కనిపిస్తుంది ముందడుగులో, కానీ మనకు మాత్రం అంటే ఇప్పుడు అమెరికా ఇప్పుడు తటస్థ వైఖరి వహించినప్పటికీ రేపటి నాడు ఒకవేళ యుద్ధమే సంభవిస్తే ఖచ్చితంగా అమెరికా భారత్ కే సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా 99.9% నమ్మకం ఉంది అందరికి. సో దీని గురించి ఇంకా మనం చర్చించక్కర్లేదు. కానీ ఇప్పుడు పార్లమెంట్, యూకే పార్లమెంట్ లో కూడా దీని గురించి చర్చ జరిగింది, పెహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి. సో ఇప్పుడు ఎంపీ ప్రీతి పటేల్ మాట్లాడిన మాటలు కూడా ఆలోచించదగినవి. అంటే ఇది యాదృచ్ఛికమా లేకపోతే కావాలనే ఇలా చర్యలు పాల్పడ్డారా ఈ పాక్ ఉగ్రవాదులు అని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా మరి దీనిపైన కూడా చర్చ జరగాలి. ఎందుకంటే జేడీ వ్యాన్స్ అంటే అక్కడి ఉపాధ్యక్షులు ఇక్కడికి వచ్చి మన దగ్గర పర్యటిస్తున్న సమయంలో ఇలాంటి దాడులు జరగడం చాలా దారుణం. పైగా సివిలియన్స్ మీద ఇలాంటి దాడి జరిగింది. మరి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.